బాగా పెట్టారు ఇలా ఫ్రీ అని 20 రూపీస్ దియే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోపి బాపట్ల. ఈరోజు అయితే షిరిడీలో డే 3 అది అని ఇడ్లీ తింటున్నారు ఫ్రెండ్స్. నిన్ను కూడా తెచ్చా పూరియా, మా వదిన పూరి తింటాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, మిస్ కావద్దు. చాలా బాగుంటుంది. త్వయంబకేశ్వరం గుడి అయితే చాలా సూపర్గా ఉంది. 20 రూపాయలు 30 రూపాయలు ఇయ్యాయి. ఈరోజు టూర్ వచ్చేసరికి నాసిక్ త్రయంబకేశ్వరం త్రివేణి సంగమం. ఈ గుడిలో అయితే వెళ్తాము. మిమ్మల్ని ఈరోజు మేమైతే ఎక్కడికి వెళ్ళామో ఈ వీడియోలో అయితే చూపిస్తాము. ఫస్ట్ వచ్చేసరికి ముక్తిధాం రాములవారి టెంపుల్, తర్వాత వచ్చేసరికి నాసిక్, తర్వాత వచ్చేసరికి త్రివేణి సంగమం. నాసిక్లోనే త్రివేణి సంగమం కూడా. అవి చూసుకొని త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం అనమాట. జ్యోతిర్లింగాల్లో ఇది ఎక్కడున్నది ఒక జ్యోతిర్లింగం, అక్కడికి వెళ్తాం. చూసారుగా పైన బోర్డులో కనపడతాము. నాసిక్ 90 కిలోమీటర్లు, ముంబై 260 కిలోమీటర్లే. ఇప్పుడైతే మేము బండి మాట్లాడుకున్నాం. ఈ బండి వచ్చేసరికి 21 మంది ఎక్కే టెంపో. ఇది టెంపో అయినా కార్లు అయినా ఎలాంటి వ్యాన్లు అయినా ఎక్కడ షిరిడీ నుంచి నాసిక్ అయినా ఎక్కడికైనా అవైలబుల్ ఉంటాయి. అయితే మేమందరం అయితే 21 సీట్లు మాట్లాడుకున్నాం. రేట్ వచ్చేసరికి షిరిడీ నుంచి నాసిక్ త్రయంబకేశ్వరం ఈ ట్రిప్ మొత్తం చూయించుకొని మళ్ళీ మా రూముల దగ్గరికి అయితే దించాడు. 5200 మాత్రమే. డ్రైవర్ మావులు అలాంటి ఏమి ఉండవు. కొనుక్కోండి. వద్దమ్మా. మీరు షిరిడీ నుంచి ఈ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే మాత్రం నాసిక్ త్రయంబకేశ్వరం ఇలాంటి ట్రిప్లు వెళ్ళాలంటే ఉదయం 7 బండి ఎక్కాలి. అప్పుడే మనం అయితే సాయంత్రానికి పెందలాడ రావచ్చు. లేదంటే 10-11 అయిపోద్ది. మనం బండి వాళ్ళకైతే నైటే మాట్లాడుకొని పెట్టుకోవాలి. మనం ఎంత తొందరగా రెడీ అయ్యి వెళ్తేనే అంత తొందరగా నిదానంగా చూసుకోవచ్చు అన్ని ప్లేసులు. ఇప్పుడైతే మేము వెళ్ళే దారిలో ఒక దాబాలాగా అయితే దోశ తింటున్నాము. ఒక దోశ రేట్ వచ్చేసరికి 70 రూపాయలు తీసుకున్నారు. పర్లేదు, బాగానే ఉంది టేస్ట్. అక్కడ నుంచి అయితే తినేసి నాసిక్ అయితే బయలుదేరాం. ఇది నేషనల్ హైవే కాబట్టి చూడటానికి భలేగా ఉంది. హైవే పైన బ్రిడ్జీలు కింద నుంచి వెళ్ళటం చాలా బాగుంది. పల్లెటూరులో వాళ్ళకి బాగా నచ్చింది అనమాట. నాకైతే బాగా నచ్చింది ఇట్లా వెళ్ళటం. ఇప్పుడైతే మేము ముక్తిధాం వచ్చామండి. ఇక్కడైతే రాములవారి దేవుడు అనమాట. ఇక్కడ రాములవారి విగ్రహం వచ్చేసరికి మన ఆంధ్రాలో ఉన్నట్టు కాకుండా ప్రతిరూపం వేరేగా ఉండిద్ది. అది వీడియో కూడా నేను చూపిస్తాను, తీసానండి.
చెప్పులొద్దు, చెప్పులు తీసేనాను, తీసిందిలే. ముక్తిధామ్, బిర్లా టెంపుల్. చెప్పు ఫ్రెండ్స్. ముక్తిధామ్ నీళ్ళు వచ్చినట్టయితే ఇదే పార్క్ రా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అక్కడ నుంచి మేము బయలుదేరి నాసిక్ అయితే వచ్చేసాము. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది నాసిక్. ఇక్కడ మాత్రం ఇది టెంపుల్ అంటే ఎక్కువ వస్తారు. ఎక్కువ వచ్చి ఇది ఇక్కడ ఆ గుడి దగ్గర ఇది ఎక్కడ దించేస్తారు ఆ టెంపుల్ వాళ్ళు. దించినాక ఈ ఆటోలను మనం మాట్లాడుకొని తీసుకొని వెళ్ళాలంట. కానీ మొత్తం చీటింగ్ ఇక్కడ, ఆటో వాళ్ళందరూ చీటింగ్. ఏం ఎక్కొద్దు. ఇక్కడ నుంచి కొద్దిగా దూరం ఈ రైట్ సైడ్ వెళ్తే, అటువైపు దగ్గరికి వెళ్తే త్రివేణి సంగమం ఉండిద్ది. అదొక్కటి చూడండి చాలు, ఇంకేం అవసరం లేదు. మొత్తం చీటింగ్. మనిషికి ఆటోకి 400 తీసుకున్నారు, ఒక మనిషికి 100 రూపీస్. కానీ వేస్ట్. మేము ఎక్కి ఆటోలో మోసపోయాం కాబట్టి చెప్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ కనిపించే చిన్న గుడి. ఈ చిన్న గుడిని కూడా ఒక గుడిలాగా చూపిస్తారు వాళ్ళు. అక్కడ నుంచి పర్ణశాలని తీసుకొచ్చారు. ఇక్కడ శూర్పణఖ ముక్కు చెవులు కోసారంట, అందుకని ఇక్కడికి తీసుకొస్తారు. ఇది కొద్దిగా దూరమే. ఇవన్నీ చూయించుకొని మనల్ని సరిగా గుడిలోకి కూడా వెళ్ళనీరు. వాళ్ళే వచ్చి గబగబా రండి రండి అని పిలుస్తారు. ఇవన్నీ చూయించుకొని ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్ళి మళ్ళీ మనం దిగిన ప్లేస్లోకి అయితే దించేస్తారు. అంతా మోసం. సరిగా చూడని కూడా చూడలేదు మనల్ని. త్రివేణి సంగమం వచ్చేసామండి. త్రివేణి సంగమం అంటే 3 నదులు కలుస్తాయి అంట. నాకు క్లారిటీగా తెలీదు, కానీ గంగానది అయితే ఇక్కడే పుట్టిందంట. నాసిక్లో నుంచే గంగానది పుట్టిందని తెలుసు అందరికీ. అక్కడ కనిపించే ఆయనేనండి, చేయి చూపిస్తున్నాడు కదా, ఆయనే ఆటో డ్రైవరు. గబగబా ఫాస్ట్గా పదండి, లేట్ అయిపోతుందని మమ్మల్ని సరిగ్గా కూడా చూడట్లేదు. దీనికన్నా మీరు కొద్దిగా దూరం నడిచి వస్తే చాలు త్రివేణి సంగమం. ఇంకా మిగతా అన్నీ చూడాల్సిన అవసరమే లేదు. మనం అంతంత దూరం నుంచి డబ్బులు పెట్టుకొని చాలా ఖర్చు పెట్టుకొని మరీ వచ్చేది కాసేపు ఆ ప్రదేశాలన్నీ చూడటానికే కదా. అలా కాకుండా ఈ ఆటోలో మాత్రం వాళ్ళ అర్జెంటు కోసం ఇంకో బేరం వచ్చింది కదా, అందువల్ల ఫాస్ట్గా గంటలో మొత్తం చూపించేసేస్తానంటారు. అసలు ఆటో మాత్రం ఎక్కొద్దు, నేను క్లారిటీగా చెప్తున్నాను. ఇప్పుడైతే మేము వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అలాగైనా పడిద్ది మమ్మందులే తల మీద వేసుకో. మొత్తం కాసేపు లేట్ చేసాము. ఇక్కడే ఎక్కువసేపు చూడాల్సిన ప్లేసు. తర్వాత నెక్స్ట్ టూర్ వచ్చేసరికి త్రయంబకేశ్వరం, అక్కడ ఇంకా చాలా బాగుండిద్ది. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చాలామంది అయితే పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఆ నీళ్ళల్లో అయితే స్నానాలు అయితే చేస్తున్నారు. పుణ్యస్నానం. మాకైతే తెలియదు ఇక్కడ స్నానం చేస్తారని, లేదంటే మేము కూడా బట్టలు తెచ్చుకొని ఇక్కడైతే స్నానం చేసేవాడిని. ఆ మునిగినట్లు ఉండేది, బాగుండేది.
ఇక్కడ నుంచి చూస్తుంటే ఇదంతా ద్వారకా లాగా ఉంది. ఆ ఇల్లు నేను టీవీలో చూశాను. ఆ ఇల్లు ఇటువైపు నది అంతా ద్వారకా లాగా ఉంది. కృష్ణుడు ఉన్న ద్వారక అన్నమాట. చాలా బాగుంది. అలాగే ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు షిరిడి వెళ్ళుంటే, మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీరు కూడా ఫేస్ చేసి ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, మీకు షిరిడి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా తెలుసుకుంటాను. మేమైతే ఇప్పుడు ఆ గోదావరమ్మ తల్లికి ఒక దీపం అయితే వదిలి ఇక బయలుదేరాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే మళ్ళీ త్రయంబకేశ్వరం వెళ్ళాలి. అక్కడ చాలా లేట్ అయిద్దంట దర్శనానికి కానీ దేనికైనా. అక్కడ ప్రదేశాలు చాలా బాగుంటాయి అని డ్రైవర్ చెప్పాడు మాకు. అందుకని అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. మీరు మాత్రం ఈ వీడియో ఇంత నుంచి మిస్ కాకుండా ఇక్కడ నుంచి అయితే చాలా బాగా చూడండి. చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి వీడియో. బండ తేడా పెట్టుకున్నాడు. డబ్బులు 1600 బొక్క. ఏం చూడండి ఇచ్చారు అసలు చూసేది. ఇప్పుడు వెళ్ళింది మనం. ఇప్పుడు ఈ గుడి వచ్చేసరికి మేము ఇందాక బండి ఆగాం కదా, ఆ బండి దగ్గర ఉన్న గుడి పురాతనమైన గుడి. చూడటానికి చాలా బాగుంటుంది టెంపుల్. ఇది వచ్చేసరికి రాముడు, నల్ల రాముడు, నల్లగా ఉంటాడు రాముడు. లోన అందంగా, చాలా అందంగా ఉన్నాడు. బాగుంది గుడి చూడటానికి కూడా. అయితే లోన డిజైన్ కూడా చాలా నాకు బాగా నచ్చింది. తీసుకున్నా ఇప్పుడైతే నాసిక్ నుంచి అయితే బయలుదేరాము. నాసిక్లో చాలా పెద్ద ఊరు అన్నమాట ఇది. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అప్పటికి టైం వచ్చేసరికి మాకు 2 అయింది. ఏమీ తినలేదు. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ నాగి డాబా దగ్గర అయితే మేము తినాలి. ఈ దారిలో వెళ్ళేటప్పుడు మాత్రం వాన కూడా స్టార్ట్ అయింది. వాన ఆ కొండల మధ్యలో చాలా సూపర్గా ఉంది ఇక్కడ ప్రదేశాలు మాత్రం. నేను మీకు ఫస్ట్ నుంచి చెప్పినట్టుగా చాలా బాగుండిద్ది అనేది ఇక్కడ వెళ్ళే గుడి దగ్గరేనండి. చుట్టూరు కొండల మధ్యలో గుడి అన్నమాట. చుట్టూరు కొండల మీద ఆ వాన ముబ్బు బట్టి ఆ పొగ మంచులాగా చాలా అందంగా అయితే ఉంది. ఇప్పుడైతే త్రయంబకేశ్వరం వెళ్తున్నాం. ఈ త్రయంబకేశ్వరం వెళ్ళే దారిలో ఈ హైవే పక్కన అయితే మధ్యాహ్నం 2 అయింది. అందుకని భోజనానికి అయితే ఈ వాటర్లో ఆగాము. వాటర్లోకి వెళ్ళి ఆ వాటర్లో అయితే భోజనం చేయడానికి డాబా దగ్గర అయితే ఆగాము మేము. ఇప్పుడు నెక్స్ట్ భోజనం అయితే చేసి త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్. మీకు వెనకాల కనపడే ఆ కొండ మీద ట్రెక్కింగ్ పాయింట్ ఉంది. అంటే స్టెప్స్గా ఎక్కితే ఆ పైన కొండ కనపడే కాడికి వెళ్ళొచ్చు. ఏందనా నువ్వు ఆర్డర్ చెప్తావా? మా ట్రిప్పులో మేము పెట్టిన ఛార్జీల కన్నా భోజనాల ఖర్చు ఎక్కువైంది. లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది అసలు. 100 రూపీలు లేలేంगे 100 రూపీలు पंचवती 100 रुपीज में 100 रुपये मैं जाता पता नहीं అదిగో వస్తుంది అనక
ఏడు కదా అది ఎదురికి 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 అసలు చూసావా ఎట్టుందో చిత్తూరు కొండల మీద పొగ లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది అసలు. వాన పడినట్టయితే ఆడ పైన వాటర్ ఫాల్స్ వచ్చాయి, పైనుంచి నీళ్ళు కడతా ఉండేవి. అసలు మొత్తం అదిగో కొండ మీద అయితే పొగ అసలు అంటుకుపోయింది. చూసిరా చూసిరా జారుతుంది, బాగా జారుతుంది జారుతుంది, కిందకి రండి జారుతుంది. ఇదిగో అదే గుడి, అదిగో కొండ ఎక్కాలనుకున్నానే. కొండ ఎక్కుతావు నువ్వు, అదిగో వాడికి ఎక్కిరాపు. అటు ఎక్కి దిగేవనుకో బాపట్లే. చూద్దాం అక్కడ బండి మీద తీసుకొచ్చారు. ప్యాంట్లు 100 ఊళ్ళోనే 100 రూపాయలు. అది నేను కంపెనీ కాదు మన బ్రాండ్. చెప్పులు లేకపోతే వీళ్ళు ఆడ తిరగకుండా ఉంటారని చెప్పులు వదిలేదు, తొందరగా వచ్చేస్తారని. తప్పలేదు కనపడుతున్నావు నాకేం కనపడుతున్నానని ఆన్ చేసేవా నువ్వు? వద్దులే నువ్వు వద్దులే రారా. కొట్లు చాలా ఉన్నాయి, కొనుక్కోవాలంటే ఇక్కడే కొనుక్కోవచ్చు. అదిగో గుడి కనపడుతుందా, పైన కొండలు ఉన్నదా, కొండల మధ్యలో భలేగా ఉంది గుడి. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం అన్నమాట ఇది. ఫ్రీ కాదులే, డబ్బులు అందరూ వాళ్ళు నడవలేకపోతున్నారు. కాదు చేసినాయి బాయ్ బాగుంది. 10 भोजन करेंगे 132 133 बाबा के नाम से ले अम्मा। चले रे నాకు పడుతుందిగా, నాకు కూడా పడింది. పెట్టారు ఇక్కడ బాగా బాగా పెట్టారు. ఇలా ఫ్రీ అని 20 రూపీస్ దియే ఇస్తున్నాడు. 20 ఫ్రీగా నామాలు పెడతానని చెప్పి నామాలు పెట్టి 20 రూపాయలు తీసుకున్నాడు. ఇక్కడ జ్యోతిర్లింగం అయితే చాలా బాగుందండి. చూశారు కండి, ఇదే త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం టెంపుల్ అండి, శివుడిది.
అయితే చుట్టూరు కొండలు ఉన్నాయి, మధ్యలోనే గుడి కూడా జ్యోతిర్లింగం కాబట్టి చాలా పురాతనమైంది. సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉంది. ఫోన్లో అయితే తీసుకెళ్ళొచ్చు కానీ వీడియో తీయడానికి లేదు. నెక్స్ట్ షిరిడి ట్రిప్లో ఇంకో వీడియో ఉంది. శని సింగ్నాపూర్, మినీ తాజ్మహల్, ఎల్లోరా కేవ్స్. వీడియో అయితే చాలా బాగుంటుంది. వెయిట్ చేయండి, పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.